హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రిషి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు నేను వచ్చింది బెంగళూరులో ఫేమస్ అయిన హస్కోటా బిర్యానీ ట్రై చేయడానికి. ఫస్ట్ నేను వచ్చింది ఇక్కడ ఆనంద్ దమ్ బిర్యానీకి. ఇక్కడ 2-3 ఉన్నాయి ఫేమస్. దాంట్లో వన్ ఆఫ్ ది ఫేమస్ ఆనంద్ దమ్ బిర్యానీ. ఈ ఆనంద్ దమ్ బిర్యానీ వచ్చేసి సండే, ట్యూస్డే అండ్ ఫ్రైడే మాత్రమే ఉంటుంది. మార్నింగ్స్ వస్తే ఒక ఫుల్ రష్ ఉంటుంది సండే అయితే. నార్మల్ డేస్లో అంటే వీక్ డేస్లో వస్తే అంతగా ఏమి ఉండదు. మేము ట్యూస్డే వచ్చాము, సో అంతగా జనాలు ఏం లేరు. అందులో మేము లేట్గా వచ్చాము, 7 అయింది అనుకుంటా ఇప్పుడు టైము. సో జనాలు ఏం లేరు అంతగా. బట్ ఇక్కడ మనీ బిర్యానీ ఉంటుంది, ఆనంద్ దమ్ బిర్యానీ ఉంటుంది, ఇంకోటి అక్షయ్ దమ్ బిర్యానీ ఉంటుంది. అక్షయ్ నేను ట్రై చేయలేదు, కానీ ఆనంద్ అయితే అంటే స్పైస్ లెవెల్స్ నార్మల్గా ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది. మీకు స్పైస్ లెవెల్ మంచిగా ఉండి హస్కోటా బిర్యానీ కావాలంటే మనీ దమ్ బిర్యానీ ఉంటుంది. ఫుల్ స్పైస్ లెవెల్ ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది బిర్యానీ. అంటే కొంతమంది స్పైస్ ఎక్కువ తినలేని వాళ్ళకి ఆనంద్ బిర్యానీ, స్పైస్ ఇష్టంగా తినే వాళ్ళకి మనీ దమ్ బిర్యానీ, అది ఫేమస్. అక్షయ్ అండ్ అవి ట్రై చేద్దాం అనుకున్నాను, ట్రై చేయాలి. ఈసారి అక్షయ్ ట్రై చేయాలి. సో చూడండి, అండా పెట్టుకుని వేస్తూనే ఉన్నాడు. వర్కర్స్ కూడా ఎంతమంది ఉన్నారు. సో ఇక్కడ నేను తీసుకుంది మటన్ బిర్యానీ. సో మేమేం చేసామంటే ఇద్దరం వచ్చాము. సో ఇక్కడ సగము మనీ దమ్ బిర్యానీ సగం సగం తీసుకొని ట్రై చేద్దాం అని చెప్పి అలా ఫిక్స్ అయ్యాము. సో ఇక్కడ చూడండి, ఫుల్ వచ్చేసి 280 రూపీస్ అంట. సో ఇది 2 ప్లేట్స్ 3 ప్లేట్స్ రేట్స్ ఇవి. సో నెక్స్ట్ ఇంకా మటన్ దమ్ బిర్యానీలోకి, అదే హస్కోటా బిర్యానీ దమ్ బిర్యానీ అనే అంటారు వీళ్ళు ఇక్కడ. మటన్ దమ్ బిర్యానీలోకి చికెన్ కబాబ్ తీసుకుంటున్నాను. సింగిల్ తీసుకుంటున్నాను 120 రూపీస్. కానీ క్వాంటిటీ బాగానే ఇచ్చాడు, సింగిలే, ఇద్దరికి సరిపోద్ది. బట్ నేను యాక్చువల్లీ మటన్ తిన్నాను నేను. బట్ ఇక్కడ హస్కోటాలో మటన్ మరీ అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది. సో అందుకనే తింటున్నా. మామూలుగా బయట అయితే మటన్ అంటే నేను ఎప్పుడో ఇంట్లో ఎక్కడో తిన్నాను, అప్పుడు కొంచెం గట్టిగా అనిపించేది. ఇక్కడ హస్కోటాలో అసలు ఇలా క్రష్ చేస్తే మొత్తం మెత్తగా అయిపోద్ది, అంత మంచిగా ఉంటుంది. సో అందుకనే ఇక్కడ ట్రై చేస్తున్నా మటన్. బట్ ఎక్కువ పీసులు తిన్నా, సో అందుకే చికెన్ కబాబ్ తెచ్చుకున్నా. లాస్ట్ టైం ట్రై చేసా ఇక్కడ చికెన్ కబాబ్, చాలా పచ్చిగా అంటే పచ్చిగా ఉంది, మరి ఎందుకో తెలియదు అప్పుడు. సో అందుకని మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నా. సరే చూడాలి ఎట్లుంటుందో ఇప్పుడు. సో మంచిగా చికెన్ కబాబ్ పెట్టుకొని తినేస్తున్నా. చాలా అంటే చాలా బాగుంది. ఫ్లేవర్ అసలు ఒక రేంజ్లో ఉంది. హైదరాబాద్లో ఉంటుంది, మాదాపూర్లో, దాని పేరు ఉంది. అక్కడ తిన్నాం ఒకసారి. ప్లెయిన్ రైస్, అసలుకి కలర్ ఉంటుంది, మళ్ళా ఏదో పేరు కలర్ ఉంటుంది, కానీ వరస్ట్ అంటే వరస్ట్. మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో ఉంటుంది. కలర్ ఉంటుంది కానీ కబాబ్ బాగానే ఉంటుంది, కానీ ఏదో ప్లెయిన్ కలర్ రైస్లో తింటున్నట్టు ఉంటుంది. కానీ జనాలు ఎగబడి తింటున్నారు. మరి ఈ టేస్ట్ ఎలా తింటారో మరి ఊహించుకోండి. సో కబాబ్ కూడా బాగుంది ఈసారి. లాస్ట్ టైం పచ్చిగా అనిపించింది, కానీ ఈసారి బాగుంది. అంటే లాస్ట్ టైం మరి దేనివల్ల ఎలా వచ్చిందో తెలీదు. అసలు మరీ పచ్చిగా అంటే పచ్చిగా ఉన్నాయి చికెన్ పీసులు. సో తినకుండా వదిలేసాం. సో మంచిగా కబాబ్తో మంచిగా తినేస్తున్నా. కబాబ్లు కూడా చాలా ఇచ్చాడు, 140 రూపీస్, 120, 140 బెస్ట్. సో మంచిగా లాగిచ్చేసాము మొత్తం తొందరగా. ఇంకా ఒక కబాబ్ పీస్ ఉంది, అది చిన్నగా తినేసి మళ్ళీ ఇంటికి ఒకటి పార్సల్ తీసుకెళ్తున్నాను. మనీ దమ్ బిర్యానీ అయితే కొంచెం స్పైసీ ఉంటుంది, ఇదైతే నార్మల్ ఉంటుంది కదా అని చెప్పి ఇది తీసుకుని వెళ్తున్నా పార్సల్. సో ఇది ఇక్కడ అంబియన్స్. ఫస్ట్ అంబియన్స్ వీడియో తీయకుండా నేను డైరెక్ట్ తినేసా, ఆకలి మీద వచ్చేసినాం కాబట్టి. సో అంబియన్స్ చూడండి, ఏదో పెళ్ళి భోజనాలు పెడతాం కదా, అలా టెంట్లు వేసి పెట్టాడు. మనీ అయితే హోటల్లాగా ఉంటుంది, కానీ ఇది ఒకటే కొంచెం పెళ్లి భోజనాల్లాగా టెంట్లు వేసి పెడతాడు. సో ఇంకా పార్సల్ తీసేసుకున్నా. పార్సల్ తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ మనీ దమ్ బిర్యానీకి వెళ్దాం. అక్కడ తినేసి ఇంకోటి వెళ్దాం. ఇక్కడ కబాబ్ తీసుకుందాం అనుకున్నా, కానీ మళ్ళీ కబాబ్ కొంచెం చల్లగా అయిపోతే బాగుంటుంది అంతగా, అది వేడి తింటేనే బాగుంటుంది. సో ఈరోజు పునీత్ రాజ్ కుమార్ బర్త్డే. సో ఇక్కడ పునీత్ రాజ్ కుమార్ ఫ్లెక్స్ పెట్టారు, అంటే చాలా చోట్ల కూడా పెట్టారు. నిన్న టెంపుల్కి వెళ్ళా కదా, ఒక టెంపుల్కి వెళ్ళాను, అక్కడ కూడా పునీత్ రాజ్ కుమార్ది పెట్టారు. సో ఇంకా బెంగళూరు అంటే పునీత్ రాజ్ కుమార్ ఒక రేంజ్లో పిలుస్తారు పునీత్ రాజ్ కుమార్ని. సో అది సంగతి. ఇంకా ఆనందంలో తినేసి జంపింగ్ ఇక్కడ నుండి మనీ దమ్ బిర్యానీ నుండి ఇక్కడ నుండి ఒక 3 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అంతే. సో ఇప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం. పునీత్ రాజ్ కుమార్ బర్త్డే. సో మా యాక్టర్ అంతా ఉంటాయి. చాలా అంటే చాలా చేశాడు, చాలా ఆర్ఫనేజెస్కి మంచి చేశాడు, చాలా మందికి మంచి చేశాడు.
సో అందుకే అంతలా కొలుస్తారు. మీరు బెంగళూరులో ఎక్కడ తిరుగుతున్నా ఎక్కడో వచ్చాడు పునీత్ రాజ్కుమార్ ఫోటో కనపడతానే ఉంటుంది. సో ఇంకా ఆనంద్ దమ్ బిర్యానీ స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ నుండి లెఫ్ట్ వెళ్ళి ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ కాకుండా ఇంకో ఫ్లైఓవర్ ఉంటుంది. దానికి కింద నుండి రైట్ తీసుకుని వెళ్తే మనీ దమ్ బిర్యానీ. మీరు గూగుల్ మ్యాప్లో కొట్టిన మనీ దమ్ బిర్యానీ డైరెక్ట్ వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఆఫ్ తినేసి వచ్చేద్దాం. అక్కడ చికెన్ కబాబ్ ఉంటుంది కానీ ఎప్పుడు ట్రై చేయాలి. ఇక్కడే తినేస్తుంటా చికెన్ కబాబు. అది ఇప్పుడు ఇంత తిన్నాక మళ్ళీ అక్కడ చికెన్ కబాబ్ ట్రై చేయాలంటే కష్టం కదా. సో ఈ ఫ్లైఓవర్ నుండి కిందకి వెళ్ళాక రైట్కి వెళ్తే మనీ దమ్ బిర్యానీ వస్తుంది. మామూలుగా వీకెండ్స్ కదా, వీకెండ్స్ ఇంకేం పని ఉంది, వచ్చి తినడమే. ఎవడో ఒకటి వీకెండ్స్ వస్తుంటారు కదా బయట నుండి, ఇప్పుడు మనం వచ్చినట్టు అలా. మనీ దమ్ బిర్యానీకి వచ్చేసాం. ఇక్కడ ఇందాక రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు మొత్తం పెద్ద లైన్ ఉంటుంది వీకెండ్స్ వస్తే. సండే ఉంటుంది. సండే ఒక రేంజ్లో ఉంటుంది లైన్. ఇక్కడ మార్నింగ్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంటారు. బట్ మనం లేట్ కమర్స్ కాబట్టి లేట్గా వచ్చేస్తుంది. సో ఎదురుగా ఉంది కదా, ఈ షెడ్లో ఒక సిట్టింగ్ ప్లేస్ ఉంటుంది, అండ్ ఇక్కడ ఒక సిట్టింగ్ ప్లేస్, అండ్ ఇక్కడ రైట్లో ఉంది కదా షెడ్, ఆ షెడ్లో కూడా 3 చోట్ల ఉంటుంది సిట్టింగ్ ప్లేస్. బట్ ఇక్కడ నార్మల్గా టేబుల్ లేకుండా కూర్చొని తినేస్తారు. ఆ 2 చోట్ల అయితే టేబుల్స్ ఉంటాయి, కొంచెం రెస్టారెంట్ టైప్లో ఉంటుంది. సో ఫైనల్లీ మనీ దమ్ బిర్యానీ తినేద్దాం. నేను ఫస్ట్ ఓన్లీ ఆనంద్ తినేసి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ మనీ దమ్ బిర్యానీ స్పైస్ లెవెల్ కూడా బాగుంటుంది. సో ఇది కూడా ట్రై చేద్దాం, మళ్ళీ ఎప్పుడో వస్తాం కదా బెంగళూరు అని చెప్పి ఇది కూడా ట్రై చేసి వెళ్దాం అని చెప్పి వచ్చేసాను. అందుకే అక్కడ సగం ఇక్కడ సగం అని అనుకుని వచ్చేసాను. ఒకటే ట్రై చేసి ఏం బాగుంటుంది, 2 ట్రై చేయాలి కదా. అందుకే బెంగళూరు వచ్చినప్పుడల్లా మ్యాక్సిమం ట్రై చేసి వెళ్ళడమే. సో హైదరాబాద్ కూడా ఇప్పుడిప్పుడే కొన్ని కొత్తగా పెట్టారు. సో ఇక్కడ కూడా బిర్యానీ 280, కబాబ్ 120 అంతే ఉంది రేటు. సో ఫైనల్లీ టోకెన్ తీసేసుకున్నాను. సో టోకెన్ సిస్టమ్ ఉంది ఇక్కడ, అక్కడ కూడా టోకెన్ సిస్టమ్ ఉంది కానీ ఆ టోకెన్ తీయలేదు. అప్పుడు మంచి ఆకలి మీద ఉండేసరికి ముందు తినేసి తర్వాత అంబులెన్స్ చూపించాను. బట్ ఇక్కడ ముందు అంబులెన్స్ చూపించి ఇప్పుడు తిన్నాము. సో అండాలు వేస్తున్నాడు. ఎన్ని అండాలు వేస్తారో మరి మనకి. సండే అయితే నీకెందుకు దిగుతూనే ఉంటాయి అండాలు, అలా ఉంటుంది సండే రష్. ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది. బట్ ఇక్కడ మటన్ పీసెస్ వచ్చేసి అక్కడ మెత్తగా ఉంటాయి దమ్ పీసెస్, ఇక్కడ కొంచెం సపరేట్గా అంటే ఏదో క్రిస్పీ టైప్లో ఉంది ఇక్కడ మటన్ పీసులు. 2 బాగానే ఉన్నాయి, అది బాగుంటుంది ఇది బాగుంటుంది. 2 ఒకటే టేస్ట్ ఉంటాయి. అలా అది ఒక టేస్ట్ ఇది ఒక టేస్ట్ ఉంటేనే కదా అక్కడ ఇక్కడ ట్రై చేయాలనిపించేది. మొత్తం ఒకటే అన్ని చోట్ల ఒకే టేస్ట్ ఉంటాయి ఎలా ఉంటుంది. ఇక్కడ చూడండి మటన్ పీసెస్ రెడ్గా ఉన్నాయి, అక్కడేమో నార్మల్ గ్రీన్ కలర్లోనే ఉంటాయి, ఇక్కడ కొంచెం రెడ్గా బాగున్నాయి. చిన్న పెద్దవి ఉన్నట్టున్నాయి. ఇది సేమ్ చికెన్ టైప్లో ఉంది ఇది, అదేమో మటన్ మంచి జ్యూసీగా మెత్తగా ఉంటుంది. సో ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ తినేసేయాలి. ఇక్కడ పెరుగు చట్నీ ఇస్తారు, గ్రేవీ ఉండదు మన సైడ్ లాగా. ఉన్నకాడికి పెరుగు చట్నీలో కీరా అండ్ ఆనియన్స్ వేసి ఇస్తాడు. ఇంకా దీంట్లో ఉన్నకాడికి మసాలా ఉంటుంది కాబట్టి గ్రేవీ ఎక్కువ అడగరు. మన సైడ్ అయితే గ్రేవీ లేకుండా తినాం కదా, పిస్తా హౌస్ వెళ్ళినా అంత డబల్ మసాలా చెప్పుకున్నా గ్రేవీ వేసుకుంటుంది. సో కొంచెం తినేసా, ఇంకా ఫుల్ మసాలా ఉంది కదా అని చెప్పి ఇంకా పెరిగేసేసుకొని తినేస్తున్నా. మా బావ కూడా అక్కడ తినేసాడు, మళ్ళీ ఫుల్ అయిందని కొంచెమే పెట్టుకున్నాడు. సో ఇంకా నేను ఎక్కువ తినాల్సి వస్తుంది ఇప్పుడు. బట్ ఇది ఎంత ఎక్కువ తిన్నా మనకి కడుపులో గ్యాస్ కానీ ఏం అనిపించదు అంతగా, నాకైతే ఏం అనిపించలేదు. సో మా బావ ఎప్పుడో తినేసి వెళ్ళిపోయాడు, నేను మాత్రం ఇప్పుడే చిన్నగా తిన్నాను. వేస్ట్ చేయకూడదు కదా ఫుడ్ అందుకని. సో ఇది అంబియన్స్ ఇక్కడ నిలబడదు అంటే సండేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రష్. సో అందుకే ఇన్ని పెట్టాడు, 3 సిట్టింగ్ ఏరియాలు పెట్టాడు సండేస్ రష్ కోసం. నార్మల్ టైంలో కూడా ఉంటారు, బట్ మేము కొంచెం లేట్గా వచ్చాం కదా. నార్మల్ టైంలో కూడా 5 to 6 అలా ఉంటారేమో జనాలు. నేను ఎప్పుడు వచ్చినా మ్యాక్సిమం 7 to 8 ఆ టైంలోనే వెళ్తా. 6కి నిద్రలు వేస్తాము. అక్కడ నుండి చిన్నగా బద్దకం స్టార్ట్ అయ్యేసరికి 6:30 అయింది, ఇక్కడికి వచ్చేసరికి 7:30 అలా అయింది. సో ఇది ఇంకొక క్యాబిన్, దీంట్లో నార్మల్ టేబుల్స్ వేసింది. మంచిగా ప్లేస్ మాత్రం మంచిగా ఉంది పెద్దగా. అక్కడేమో పెళ్లి భోజనాలు, ఇక్కడేమో రెస్టారెంట్ భోజనాలు లాగా ఉంటాయి. సో మీరు కూడా బెంగళూరు వెళ్తే
తప్పకుండా ట్రై చేయండి. అస్సలకి రిగ్రెట్ అవ్వరు. మీరు దూరం వెళ్ళి తినాలా అనుకుంటారు, కానీ ఆ దూరం వెళ్ళి తిన్నందుకు ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది అసలుకి. మాకు కొంచెం దగ్గరే, అంటే మాది అవుట్స్కట్స్లో ఉంటుంది, రామ్మూర్తి నగర్. సో అక్కడ నుండి మహా అయితే 10 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది. బట్ సిటీ మధ్యలో ఉంది, కానీ అటు సైడ్ రావాలంటే దూరం అయిపోతుంది. బట్ వర్త్. బాగా స్పైసీ. అదే దూరం అనే మనం చిన్న టీ బాగుందనే ఎన్నో ప్లేసులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అలాంటిది ఇంత మంచి దమ్ బిర్యానీ కోసం దూరమైన వెళ్ళొచ్చు. ఇంకా బెంగళూరు పక్కనే ఉంటే బాగుంది. నాకు దూరం కాబట్టి కుదరట్లే. బట్ హైదరాబాద్లో కూడా చాలా పెట్టారు, సో ట్రై చేయాలి. నెక్స్ట్ హైదరాబాద్లో హస్కోటా బిర్యానీ ట్రై చేసి దాన్ని రివ్యూ చేస్తాను మీకు. బట్ నేను మ్యాక్సిమం ట్రై చేసింది శాంతాస్ 4AM బిర్యానీ ఉంది, అదొక్కటి ట్రై చేశా. అప్పుడెప్పుడో ఫస్ట్ టైం ఒకసారి తిన్నప్పుడు బాగానే అనిపించింది, ఫ్లేవర్ కూడా పర్లేదు అనిపించింది. అంటే ఇంత ఫ్లేవర్ లేదు కానీ పర్లేదు అనిపించింది. బట్ రీసెంట్గా ఒక 2 months బ్యాక్ తిన్నా, ఏదో పులిహార కూడా కాదు, ఏదో కలర్ రైస్లో ఏదో వేసుకొని తింటున్నట్టు వరస్ట్, అంటే వరస్ట్ కనిపించింది అసలు. అనవసరంగా తిన్నా అనిపించింది. కబాబ్ కోసం వెళ్ళినట్టుంది. సో ఇది బెంగళూరుకి ఇంకా నా తిరుగు ప్రయాణం స్టార్ట్ చేశాను. సో అది ఈరోజు హస్కటే బిర్యానీ సంగతి. ఇలాంటి మరిన్ని సంగతులు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి ఫుడ్ బ్లాగ్స్ తీసుకొని వస్తాను. చాలా అంటే చాలా ఫుడ్ బ్లాగ్స్ చేసి పెట్టాను, బట్ ఎడిట్ చేయలేదు. సో చిన్నగా ఒక్కొక్కటి పెడతాను. సో మంచిగా వెళ్దామని వెళ్తుంటే పెట్రోల్ అయిపోయింది, ఇక్కడ ఆగిపోయాము. పెట్రోల్ మధ్యలో కొట్టిద్దాం అనుకున్నా కానీ చూసుకోలేదు. కొట్టిద్దాంలే అనుకున్నా, మర్చిపోయా. బట్ ఇక్కడ బిస్కెట్ అయింది, ఆగిపోయింది. కరెక్ట్ పోలీసు వాడి దగ్గర ఆగిపోయింది అటనో, వాడు ఏమనలే అటనో. సో ఇంకా కరెక్ట్గా ఫ్లైఓవర్ పైకి ఎక్కితే అటు వెళ్తాం బెంగళూరు. ఈ పక్కన నుండి వచ్చేసా, బట్ ఇక్కడ బాగానే ఉంది. సో ఇంకోటి పార్సల్ కూడా తెచ్చా. పార్సల్ తీసుకొచ్చినా బాగానే ఉంటుంది, చాలాసేపు తినచ్చు. సో అది హస్కటే బిర్యానీ సంగతి. ఇలాంటి మరిన్ని ఫుడ్ బ్లాగ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. That's it for today, guys. Thanks for watching. Do like, share and subscribe my YouTube channel and press the bell icon. Bye guys. See you in the next vlog. Until then, watch my previous videos.